సోమవారం శివుణ్ణి పూజించడంతో పాటు కొన్ని వస్తువులను దానం చేస్తే శివుడి అనుగ్రహం, మనశ్శాంతి, కుటుంబ సుఖ సంతోషాలు లభిస్తాయని ఆధ్యాత్మిక విశ్వాసం. అసలు సోమవారం ఏ వస్తువులను దానం చేయాలి అనే విషయాలను ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో సోమవారం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తూ ఉంటారు. ఈ రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించటం, ఉపవాసం ఉండటం, శివలింగానికి అభిషేకం చేయటం ద్వారా బోలాశంకరుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. ముఖ్యంగా వివాహంలో ఆలస్యం ఉన్నవారు, కుటుంబ సమస్యలు, మానసిక ఆందోళనలు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సోమవారం శివారాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతూ ఉన్నాయి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం సోమవారం చంద్రగ్రహానికి సంబంధించిన రోజు. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, మానసిక ప్రశాంతతకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజున శివ పూజతో పాటు కొన్ని వస్తువులను దానం చేయటం ద్వారా చంద్రుని అనుగ్రహం పొందవచ్చని నమ్ముతూ ఉంటారు. మరి సోమవారం ఏ వస్తువులను దానం చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా సోమవారం బియ్యం దానం చేయడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. బియ్యం చంద్రుడికి సంబంధించిన వస్తువుగా జ్యోతిష్య సాంప్రదాయాల్లో పేర్కొంటారు. పేదలు, అవసరంలో ఉన్నవారికి బియ్యం దానం చేయటం ద్వారా కుటుంబంలో సుఖశాంతులు, శ్రేయస్సు కలుగుతాయని వారి నమ్మకం. ఇక రెండవది, శివుడికి పాలతో అభిషేకం చేయటం అనేక ప్రాంతాల్లో ఆచారంగా అయితే ఉంది. పూజలు అనంతరం పాలు లేదా పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను అవసరమైన వారికి దానం చేయటం కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. ఇది మనసుకు ప్రశాంతతను కలిగించే ఆధ్యాత్మిక సాధనగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇక మూడవది, చంద్రుడికి తెలుపు రంగు ప్రతీకగా భావిస్తూ ఉంటారు. అందువల్ల సోమవారం తెల్లని వస్త్రాలను దానం చేయడం మంచిదని జ్యోతిష్య విశ్వాసం. ముఖ్యంగా అవసరంలో ఉన్నవారికి కొత్త తెల్లని బట్టలు అందించడం ద్వారా పుణ్యం లభిస్తుందని మన యొక్క పెద్దలు అలానే పండితులు చెబుతూ ఉన్నారు. తరువాతది, పెరుగు, గంధం, తీపి పదార్థాలను సోమవారం దానం చేయటం కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. వీటిని భక్తితో దానం చేయటం వల్ల ఇంటిలో సానుకూల వాతావరణం ఏర్పడి దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుందని ఆధ్యాత్మిక నమ్మకం. తరువాతది, సోమవారం నీటిని దానం చేయటం అత్యంత సత్కార్యంగా పరిగణిస్తూ ఉంటారు. వేసవిలో దాహంతో ఉన్నవారికి తాగునీరు అందించడం వంటి సేవ కార్యక్రమాలు చేయటం కూడా మంచి దానంగా భావించవచ్చు. అలాగే వెండిని చంద్రుడికి సంబంధించిన లోహంగా భావించే సాంప్రదాయం కూడా ఉంది. అందుకే వెండి వస్తువులను దానం చేయడం కూడా చంద్ర సంబంధిత ప్రతికూలతలు తగ్గుతాయని కొందరు నమ్ముతూ ఉంటారు. తర్వాతది, సోమవారం శివలింగానికి బిల్వదళాలు సమర్పించడం విశేషమైన పూజా విధానంగా భావిస్తూ ఉంటారు. భక్తితో బిల్వదళాలను సమర్పించరి అనంతరం అవసరమైన వారికి అన్నదానం లేదా ఇతర దాన ధర్మాలు చేయడం పుణ్యప్రదమని నమ్మకం. తర్వాతది, జ్యోతిష సాంప్రదాయంలో ముత్యాన్ని చంద్రగ్రహానికి సంబంధించిన రత్నంగా పరిగణిస్తూ ఉంటారు. ముత్యాన్ని దానం చేయటం లేదా జ్యోతిష సలహా మేరకు ధరించటం వల్ల మనసుకు ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతాయని విశ్వాసం. అయితే రత్నాలను ధరించే విషయంలో వ్యక్తిగత జాతకాన్ని పరిగణలోకి తీసుకోవటం చాలా మంచిది. దానం చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలేమిటో ఇప్పుడు మాట్లాడుకుందాం. దానం అనేది కేవలం సంపదను ఇవ్వటం మాత్రమే కాదు, మనకు సాధ్యమైనంత వరకు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా దాన ధర్మమే. సోమవారం శివుణ్ణి పూజించిన అనంతరం అన్నదానం చేయటం, పేదలకు ఆహారం అందించటం, త్రాగునీరు ఇవ్వటం, అవసరమైన వస్తువులను అందించటం వంటి సేవలు చేయవచ్చు. ముఖ్యంగా దానం చేసేటప్పుడు ప్రతిఫలం ఆశించకుండా భక్తితో చేయడం హిందూ ధర్మంలో ఎంతో గొప్పగా భావిస్తూ ఉంటారు. శివుడి అనుగ్రహం కోసం చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తి, శ్రద్ధ, సత్ప్రవర్తనకు ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. మరి సోమవారం శివారాధన ఎందుకు అంత ప్రత్యేకమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం ఉపవాసం, శివలింగ అభిషేకం, బిల్వదళ సమర్పణ, శివనామస్మరణ, దాన ధర్మాలు చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా మనసుకు ప్రశాంతత లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక బలం కూడా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు. అందుకే సోమవారం కేవలం శివుణ్ణి పూజించే రోజుగానే కాకుండా మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవటానికి, ఇతరులను సహాయం చేయడానికి దాన ధర్మాలు ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఉంటారు. ఓం నమః.